హలో విన్నర్స్, ఈరోజు గరిష్ట సామాన్య భాజకం అనే టాపిక్ పైన వీడియో చేయబోతున్నాం. వీటిని విత్ ఇన్ 1 సెకండ్లో ఎలా ఆన్సర్ చేయాలో తెలుసుకోబోతున్నాం. మీరు వింటుంది నిజమే, విత్ ఇన్ 1 సెకండ్లో వీటిని ఆన్సర్ చేయబోతున్నాం. ఎలా 1 సెకండ్లో ఆన్సర్ చేయాలి ఏంటి అని తెలుసుకునే ముందు జీసీడీ నార్మల్గా అయితే ఎలా చేస్తారో ఒకసారి చూద్దాం. జీసీడీ గ్రేటెస్ట్ కామన్ డివైజర్ లేదా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ అని కూడా అంటారు. అదే తెలుగులో అయితే గరిష్ట సామాన్య భాజకం గాసాబా అని మనం ముద్దుగా పిలుచుకుంటాం. అవునా? దీన్ని చేయడానికి మన దగ్గర రకరకాల మెథడ్లు ఉన్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ 8కి 12కి జీసీడీ కనుక్కోండి అంటే ఏం చేస్తాం? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ కానీ లేదంటే భాగహార పద్ధతి కానీ ఏదో ఒక మెథడ్లో మనం జీసీడీని చేయడానికి ప్రయత్నిస్తాం. అవునా? కానీ ఇప్పుడు మనం ఏ ఇయర్లో ఉన్నాం? 2025లో ఉన్నాం. 2025లో ఉంటూ 1983లో వరల్డ్ కప్ వచ్చినప్పటి మెథడ్స్ మనం వాడితే మరి సక్సెస్ సాధిస్తామా? సాధించలేము. మరి 2025లో సక్సెస్ సాధించాలంటే ఏం చేయాలి? 2024లో మన ఇండియన్ టీం వరల్డ్ కప్ ఎలా అయితే గెలిచిందో, T20లో వరల్డ్ కప్ ఎలా అయితే గెలిచిందో ఆ పద్ధతిని వాడదాం. మరి ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా ఈ ట్రెడిషనల్ మెథడ్స్ అన్ని పక్కన పెట్టి కొత్త మెథడ్స్లోకి వెళ్ళిపోదాం. సే ఫర్ ఎగ్జాంపుల్ 9కి 12కి జీసీడీ అడిగాడు సార్. ఏమడిగాడు? గరిష్ట సామాన్య భాజకం ఎంత అని అడిగాడు. అడిగితే మీరు చేయాల్సింది ఏంటంటే సింపుల్గా దీనికి డిఫరెన్స్ చేయండి. ఎంత అవుతుంది? 3 అవుతుంది. ఈ 3 కానీ 9ని 12ని ఖచ్చితంగా డివైడ్ చేస్తే, ఖచ్చితంగా డివైడ్ చేయడం అంటే ఏంటి? 3 3 9, 3 4 12. డివైడ్ చేయగలిగిందా? డివైడ్ చేయగలిగితే ఆన్సర్ ఏమవుతుంది అంటే డిఫరెన్స్ ఏదైతే మీకు వచ్చిందో అదే మీ జీసీడీ అవుతుంది. అర్థమైందా? అర్థం అవ్వకపోయినా పర్వాలేదు, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి. సే ఫర్ ఎగ్జాంపుల్ 22కి 33కి డిఫరెన్స్ ఏమవుతుంది? 11 అవుతుంది. 11 2 22, 11 3 33. అంటే 11 22ని 33ని డివైడ్ చేయగలిగింది కాబట్టి ఆన్సర్ ఏంటి? 11. సో డిఫరెన్స్ కానీ మనకి ఖచ్చితంగా ఇచ్చిన నెంబర్ని డివైడ్ చేస్తే జీసీడీ అదే అవుతుంది. ట్రిక్ నచ్చిందా? నచ్చిందని చెప్పి ఇక్కడితో ఆగొద్దు, ఇంకా కూడా కంటిన్యూ చేయండి. అన్ని మెథడ్స్ కూడా తెలుసుకోవడం మనకి చాలా చాలా ఇంపార్టెంట్. రెండు నెంబర్లు ఇస్తే ఎలా చేయాలో మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు 3 నెంబర్లు ఇచ్చినప్పుడు ఎలా చేయాలో చూద్దాం. 2 ఇచ్చినా 3 ఇచ్చినా మనం చేయాల్సింది ఏంటి? డిఫరెన్స్. 16కి 18కి డిఫరెన్స్ ఎంత? 2. 18కి 24కి డిఫరెన్స్ ఎంత? 6. ఇప్పుడు 2 నెంబర్లు వచ్చాయి కదా. ఈ 2 నెంబర్లు ఏ నెంబర్ మీకు ఇంపార్టెంట్ అంటే అన్నింటికంటే చిన్నది ఏదైతే ఉంటుందో అదే మీకు ఇంపార్టెంట్ అనమాట. 2 and 6లో చిన్నది ఏది? 2 కాబట్టి 2 పైన మీ దృష్టి పెట్టండి. ఇప్పుడు 2 8 16, 2 9 18, 2 12 24. అంటే 2 అన్నింటిని కూడా డివైడ్ చేయగలిగింది కాబట్టి జీసీడీ ఏమవుతుంది? 2 అవుతుంది. అర్థమైందా? ఇక్కడ చూడండి. 24కి 30కి డిఫరెన్స్ ఎంత? 6. 30కి 60కి డిఫరెన్స్ ఎంత? 30. వీటిల్లో ఏది తీసుకోమని చెప్పాను? ఏది చిన్నదైతే అది తీసుకోమని చెప్పాను. అంటే 6 తీసుకోవాలి. 6 4 24, 6 5 30, 6 10 60. అన్ని నెంబర్లను కూడా డివైడ్ చేయగలిగింది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 6 అవుతుంది అనమాట. అర్థమైందా? అండ్ ఇంకొక ట్రిక్ చెప్తాను చూడండి. ఎప్పుడన్నా సరే డిఫరెన్స్ చేస్తారు కదా. డిఫరెన్స్ చేస్తున్నప్పుడు మీకు ఏదైతే చిన్నగా అనిపిస్తుందో అదే తీసుకోండి సార్. సే ఫర్ ఎగ్జాంపుల్ 16 18 డిఫరెన్స్ ఎంత? 2. చూస్తే తెలిసిపోతుంది కదా 18కి 24కి డిఫరెన్స్ 2 కంటే ఎక్కువ వస్తుందని. అలాంటప్పుడు దీన్ని తీసుకోవాల్సిన పనే లేదు, అంటే చేయాల్సిన పనే లేదు. అంటే ఈ డిఫరెన్స్ మీరు కనుక్కోవాల్సిన అవసరం కూడా లేదనమాట. అర్థమైందా? సే ఫర్ ఎగ్జాంపుల్ 20 30 100 ఇచ్చాడు సార్. 20కి 30కి డిఫరెన్స్ ఎంత? 10. 30కి 100కి డిఫరెన్స్ ఎంత? ఖచ్చితంగా 10 కంటే ఎక్కువే కదా. కాబట్టి మీరు ఈ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన దేనిపైన? ఈ 10 పైన అనమాట. 10 2 20, 10 3 30. 10 ఈ రెండింటిని కూడా డివైడ్ చేయగలిగింది కాబట్టి జీసీడీ ఏమవుతుంది? 10 అవుతుంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు నెక్స్ట్ మోడల్స్ చూద్దామా. లెవెల్ 1లో మనం తీసుకున్న ఎగ్జాంపుల్స్ అన్నింటిలో కూడా డిఫరెన్స్ చేసిన తర్వాత వచ్చిన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఇచ్చిన అన్ని నెంబర్స్ని కూడా డైరెక్ట్గా కట్ చేసింది కాబట్టి మనకు జీసీడీ అదే అయిపోయింది. ఒకవేళ డైరెక్ట్గా కట్ చేయలేకపోతే అలాంటప్పుడు ఏం చేయాలి అన్నది ఇప్పుడు మనం లెవెల్ 2లో తెలుసుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. 90కి 110కి డిఫరెన్స్ ఎంత? 20. 110కి 125కి డిఫరెన్స్ ఎంత? 15. రైట్. ఇప్పుడు 20 అవసరం మనకి? అవసరం లేదు. 15 తీసుకోవాలి. అవునా? 15 6 90. 15 110 కట్ చేయగలదా? కట్ చేయలేదు. మరి 125 చెక్ చేయాలా? చెక్ చేయక్కర్లేదు. ఒకదాన్ని కట్ చేయలేదంటే ఇంకా అక్కడితో ఆపేయటమే. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ 15 ఏదైతే ఉందో ఆ 15ని తీసుకోండి. ఈ 15 ఏ టేబుల్స్లో ఉంటుందో అది హైయెస్ట్ నుంచి లోయెస్ట్ రాసుకోవాలి. అంటే 15 ఏ టేబుల్ ఉంటుంది చెప్పండి? 15 టేబుల్లో ఉంటుంది, 5 టేబుల్లో ఉంటుంది, ఇంకా 3 టేబుల్లో ఉంటుంది, 1 టేబుల్లో ఉంటుంది. అవునా? సో 15తో అయితే కట్ కాలేదు కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలంటే 5తో చెక్ చేయాలన్నమాట. 5తో కట్ అవుతుందా? 90 అవుతుంది. 110 అవుతుంది. 125 కట్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 5 అవుతుంది అనమాట. అర్థమైంది?
అర్థమైందా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమైపోతుంది. 60కి 80కి డిఫరెన్స్ ఎంత? 20. మరి 80కి 102కి డిఫరెన్స్ ఎంత? 22. అవసరమా? అవసరం లేదు. మనం తీసుకోవాల్సింది ఏంటి? 20. 23 is 60, 24 is 80. కానీ 102ని కట్ చేయలేదు కాబట్టి మనం ఏం చేయాలి? 20కి ఇప్పుడు ఫ్యాక్టర్స్ చూడాలన్నమాట. 20కి ఫ్యాక్టర్స్ చూడాలి. అది కూడా ఎక్కడి నుంచి? పెద్ద నుంచి చిన్నకి తీసుకోవాలి. 20 రాయాలా? అక్కర్లే కదా. 20 ఎలాగ కాదని తెలిసిపోయింది కాబట్టి 20 అనేది 10 టేబుల్లో కాకుండా ఇంకే టేబుల్లో ఉంటుంది? 5 4s 20 కాబట్టి 5 టేబుల్లో ఉంటుంది. ఇంకా 2 10s 20 కాబట్టి 2 టేబుల్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏమో 1 టేబుల్లో కూడా ఉంటుంది. 1 20s 20 కాబట్టి రైట్. ఇప్పుడు 10తో ఒకసారి చెక్ చేయండి. 10 6s 60, 10 8s 80 కానీ 102ని కట్ చేయలేదు. ఇప్పుడు 5తో చెక్ చేద్దాం. 5తో చెక్ చేస్తే 60 80 అయితే 5తో కట్ అయిపోతాయి కానీ 102 కట్ అవ్వదు. కాబట్టి 5 కూడా మనకు ఆన్సర్ కాదనమాట. ఇప్పుడు 2తో చెక్ చేయండి. 2తో 60 కట్ అవుతుంది కదా. 2 30s 60, 2 40s 80, 2 5s 10, 2 1s 2 అంటే 251s 102 కాబట్టి ఇది కూడా కట్ అయిపోయింది. 3 నెంబర్లు కూడా డివైడ్ అయిపోయాయి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? GCD 2 అవుతుంది అనమాట. అర్థమైందా? నెక్స్ట్ చెక్ చేద్దాం ఒకసారి. 5కి 7కి డిఫరెన్స్ ఎంత? 2. 7కి 9కి డిఫరెన్స్ కూడా 2. 9కి 12కి అవసరం లేదు మనకి రైట్. ఇప్పుడు 2 అనేది ఏంటి? GCD అవ్వచ్చు. కానీ 5ని కట్ చేయగలదా? 2 చేయలేదు కదా. 2 2s 4 కానీ 5 కాదు కదా. కాబట్టి ఆన్సర్ 2 కాదు. మరి 2 కాకపోతే 2 ఏ టేబుల్లో ఉంటుంది? 2 టేబుల్లో కాకుండా ఇంకొక టేబుల్లో ఉంటుంది. ఏ టేబుల్లో ఉంటుంది చెప్పండి? 1 అనే టేబుల్లో ఉంటుంది రైట్. మరి 2 ఆన్సర్ కాలేదు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 1 అవుతుంది అనమాట. చూడండి GCD ఫైండ్ అవుట్ చేయడం ఎంత ఈజీయో అర్థమవుతుందా? ఇక్కడ చూడండి ఏ నెంబర్ కట్ చేయలేకపోయింది కాబట్టి 1 అనేది ఏమైపోయింది? GCD అయిపోయింది. ఏ దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అంటారు చూడండి. అలా ఈ 1 అనేది GCD ఏది కానప్పుడు ఇదే దిక్కు అవుతుంది అనమాట. అర్థమైందా? నెక్స్ట్ ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దామా? 18కి 27కి డిఫరెన్స్ ఎంత? 9. 27కి 45కి ఖచ్చితంగా 9 కంటే ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి వదిలేయండి. 9 2s 18, 9 3s 27, 9 5s 45. 9 అన్నింటిని కూడా కట్ చేయగలిగింది కాబట్టి GCD ఏమవుతుంది? 9 అవుతుంది అనమాట. అర్థమైందా? నెక్స్ట్ చూద్దామా? 30కి 45కి డిఫరెన్స్ ఎంత? 15. 45కి 75కి డిఫరెన్స్ కనుక్కోవాలా? అక్కర్లేదు కదా. ఓన్లీ మన కాన్సన్ట్రేషన్ 15 పైన పెడితే చాలు. 15 2s 30, 15 3s 45, 15 5s 75. సో GCD ఏమవుతుంది? 15 అవుతుంది. దీనిలో ఏమైనా కష్టం ఉందా? అస్సలు కష్టం ఏం లేదు కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా? ఇప్పుడు మీకు GCD అంటే ఉన్న భయం పోయిందా? పోతే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసి ఆన్సర్ ఏమొచ్చిందో కమెంట్ చేస్తారా? వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా కమెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. వీడియో బాగుంది సార్, లేదంటే వీడియో నచ్చింది సార్ అని మీరు ఒక మెసేజ్ చేశారనుకోండి, నాకు అది చాలా మోటివేషన్ ఇస్తుంది. అండ్ ఈ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.